నల్లగొండ జిల్లాలో ఒక ఆలయంలో పడే నీడ ఒక మిస్టరీ. ఆ గుడిలోని సోమేశ్వర స్వామి మహిమలు అన్నీ ఇన్ని కావు. ఛాయా సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ గ్రామంలో ఉంది. గర్భగుడిలో శివలింగం వెనక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఉండడం ఇక్కడ విశేషం. సుమారు 10వ శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకుని ప్రస్తుత నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు అనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది. ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురాస్రాకారంలో ఉండే 3 గర్భాలయాలు గల ఈ త్రికూట ఆలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయ కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న 3వ గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనబడుతుంది. మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మ రూప లతలు, పూలు, ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు కూడా ఖాళీగా ఉండగా ఒక్క దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.